హాయ్ అందరికీ. మా ఫ్రెండ్ అన్నాడు, ఏం బా మళ్ళీ కొత్త వీడియోలు పెడుతున్నావు, ఈ వీడియోలు ఎక్కడితో కంటిన్యూ అవుతాయా మళ్ళీ ఆగిపోతాయా అన్నాడు. నేనన్నా, రే అసలు మనం నేర్చుకునేది దానికోసం కదరా, ఉన్నదాన్ని ఎలా అయినా సరే నేర్చుకోవాలనుకునే కదా ఇందులో దిగుతాం. వన్స్ దిగిన తర్వాత ఇంకా అది రైటో రాంగో అవన్నీ పక్కన పెడితే మనం సైలెంట్గా మన పని మనం చేసుకుని వాళ్ళ పని వాళ్ళని తీసుకొని వస్తే మనం సేఫ్, వాళ్ళ సేఫ్. ఇంకేంట్రా అనేసి ఏదైనా టాపిక్ మాట్లాడుకునేసరికి వాడు అంటున్నాడు, అవునరా నేను గమనించా నువ్వు మనిషి మారావు, అందుకేనా ఈ మధ్యన వీడియోలో పెడుతున్నాను. అవునరా, నమ్మించి మోసం చేసే వాళ్ళకన్నా చేసిన మోసాన్ని మర్చిపోకుండా ఉండే వాళ్ళని ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి కదా, అందుకేరా ఈ వీడియోస్ అవి స్టార్ట్ చేసి నేను నాకులాగే ఉందాం అనుకుంటాను. ఒకరికి ఏదో చెప్పి చేయాలని కాదు, నా కాళ్ళ మీద నిలబడాలి అనుకుంటే ఒకటి నేర్చుకోవాలి కదా, దానికోసం ఇదే వీడియో అనేసి పెట్టాను. చాలా వరకు ఏంటంటే మంచి కామెంట్స్ పెడుతున్నారండి. ఒక ఆయన అడిగాడు, ఒక మంచి కామెంట్ పెట్టాడండి. ఆయన ఏమన్నాడంటే ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్ అని అడిగారు. ఓకే, ఆయన ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. అయితే మా దగ్గర కొంచెం మంచి వాళ్ళు ఉన్నారండి, అంటే మాకు ఎప్పటి నుంచో 3 years నుంచి సార్ దగ్గర వర్క్ చేసేవాళ్ళు. అందుకోసం ఏంటంటే ఎవరికి మేము ఎక్కువ కమిట్మెంట్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు మాకు ఎప్పటి నుంచో స్టాండర్డ్గా ఉన్నారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి ఇంకెవరిని రానిట్లేదు. ఇంకేది ఎవరైనా మా దగ్గర నుంచి వెళ్ళిపోయి ఉంటే వాళ్ళని మీ ప్లేస్లో కావాలంటే రీప్లేస్ చేస్తాను. కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ బ్రో. ఇలాగే వీడియోలు చేస్తూ ఉంటాను, నచ్చితే మీరు చూడండి. ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్తే ఇవాళ వర్క్ జరిగిందండి. అబ్బా, నేను వచ్చేసరికి మా సార్ వెళ్ళిపోయండి ఆ సైట్ నుంచి చూసుకుని. నేను మళ్ళీ నాకు ఫోన్ చేసి నా కోసం వెయిట్ చేసి పాపం ఆయన ఉంటాడు అనుకోండి, ఒక అరగంట 1/2 గంట ఉండి, మరి సరే ఏంటి రాజు ఇలా బయటకు వెళ్దామా అని తీసుకెళ్ళి ఒక 2 గంటలు తిప్పారండి నాన్ స్టాప్గా. తిప్పి నన్ను ఏకంగా పిప్పి చేసి తీసుకొచ్చి ఆ రోడ్లో వదిలేశారండి. ఆయన వీడియో చూస్తారనుకోండి, చూసినా సరే ఏమనుకోకండి. సరే దిగి అలా బండి వేసుకుని మన సైట్కి వెళ్ళేసరికి సైట్లో మా వాళ్ళు ఏదో కష్టపడిపోతున్నారు ఏమనుకుంటే తీసుకుని వెళ్ళిన తర్వాత అర్థం కాల. మనవాడేమో సిమెంట్ వేయరా అంటే, సిమెంటా వేస్తున్నా కదన్నా అని చెప్పి నా వైపు లొక్కిచ్చి వాళ్ళ వైపు లొక్కిచ్చి, అబ్బో చిన్న కథ కదలండి. మా వాడు ఇటుకలు కూడా భయపడే అంత రేంజ్లో పట్టుకున్నాడు ఆ బద్దల్ని. అయ్యో పెద్ద తూకం బద్దలాగా అటు ఇటు చూసుకుంటున్నాడు, అదిగో అన్నాడు. ఏం చేయాలి, ఇంకా ఇది లాభం లేదులే అని చెప్పి మళ్ళీ 2వ సైడ్కి వెళ్ళి ఆడ చూసుకుని వచ్చేసరికి వాడికేమో ఒకటి చూస్తే అన్నా నువ్వు 10 నుంచి ఎందుకు రాలేదంటాడు ఒకడు, అన్నా నువ్వు మా కనీసం టీ అని వాళ్ళకి అన్న అంటాడు ఇంకొకడు, ఒకడు మంచి లేవంటాడు, ఒకటి సిమెంట్ లేదంటాడు. రే మీ అందరూ కలిపి నా మీద దాడి చేసిన నేను ఇలా నిలబడుతున్నానంటే కారణం నా హార్డ్ వర్క్ రవి, గుర్తించండి రా అని చెప్పి, ఏదో సరేలే పిల్లలు కదా అప్పుడప్పుడు తప్పు చేస్తారు, అలాగే నేను సరిదిద్దాలి అనుకుని, పిల్లలంటే వాళ్ళ పిల్లలు కాదండి కసి పిల్లలు, నన్ను తిప్పకుండా తిప్పుతూ ఉంటారు. ఆ తిప్పినా సరే మనం మంచిగా అనుకోలేండి. అప్పుడప్పుడు ఏం చేస్తాం, వీళ్ళు ఎంత తిప్పారో అంతా నేర్చుకుంటున్నా. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుందండి, అబ్బా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని పెద్దలు సామెత చెప్పారు కదా, ఆ సామెతకి న్యాయం చేస్తున్నాం మనం అయితే. అంటే పెళ్లి చేసుకోవద్దులేండి, పెళ్లి గురించి మనం పెద్దగా మాట్లాడుకోకూడదు, మనం బ్యాచిలర్గా ఉన్న సేఫ్ అని చెప్పి ఓ పెద్ద మహాశ్రీ మా సార్ చెప్పారు. అందుకని సీరియల్ ఆయన మాట ఫాలో అయిపోతున్నాం. ఓకే డన్. ఇంకా వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మనం ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాం కదండి, ప్రతిరోజు అప్డేట్ పెడతానని. ఈరోజు కూడా అప్డేట్ ఇదే. ఓకే, నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్.